హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ తెలుగు ఫుల్ స్క్రీన్. ఈరోజు మన స్టూడియోకి వన్ ఆఫ్ ది టాప్ 10 మోడల్స్ ఆఫ్ ఇండియా, అలాగే తెలుగు ఇండస్ట్రీలోనే ద మోస్ట్ హ్యాండ్సమ్ విలన్గా ఈయనకు పేరుందండి. ఆయన ఎవరో గెస్ట్ చేయండి చూద్దాం. ఎస్, యు ఆర్ రైట్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీధర్ రావు. మరి శ్రీధర్ గారిని పలకరించి బోల్డ్ విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా అండి. హాయ్ అండి. ఓకే, సో మీ హైట్ ఎంత అండి? బేసిక్గా యు ఆర్ వెరీ టాల్, 6'2". ఓకే, సో మీరు మంచిగా హ్యాండ్సమ్గా ఉన్నారు. యు ఫేర్, హ్యాండ్సమ్, యూ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హీరో. మీ ఫస్ట్ మూవీ మాత్రం మీరు నెగిటివ్ రోల్ చేశారు. హౌ డి ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ? ఫస్ట్ మూవీ యాక్చువల్గా అనుకోకుండా అయింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మూవీస్లో వద్దామని అనుకోలేదు. అప్పటికి మోడలింగ్లో ఐ వాజ్ డూయింగ్ రియలీ గుడ్. అయితే హైదరాబాద్కి ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని నెక్స్ట్ డే దే పబ్లిష్డ్. అది నాగార్జున గారు చూసి, దాని తర్వాత డైరెక్టర్ గారు చూసి దెన్ దే సెడ్ లైక్ ఒకసారి ఆడిషన్ చేద్దాం తినని అని చెప్పి సూర్యకిరణ్ గారు పిలిచారు ఆడిషన్కి. అండ్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ నాగార్జున గారికి నచ్చింది ఆడిషన్. అండ్ Satyam just happened like that. It was successful, wonderful musical hit. Yeah. Okay, so first film hit. Yes. So మీకు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే మీకు యాక్టింగ్ చేయాలని ముందే ఉండి, బికాజ్ యూర్ మోడల్, ఆబ్వియస్ గా మోడల్ అంటే రైట్, ఆబ్వియస్లీ కదండి. అంటే నేను ర్యామ్ మోడలే కాదు, ఐ డిడ్ లాట్ ఆఫ్ షూట్స్ ఆల్సో. షూట్స్ వచ్చేసి యాడ్ ఫిల్మ్స్ చేశాను, దాంతో షూట్స్ కూడా చేశాను. సో యాడ్ ఫిల్మ్ చేసినప్పుడు కంపల్సరీ యాక్టింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ షూట్స్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ర్యాంప్ ఈస్ డిఫరెంట్ అండ్ షూట్స్ ఆర్ డిఫరెంట్. Ramp ఏంటంటే you'll have it goes more on your attitude. Yes. Attitude and body language. మళ్ళీ షూట్స్కి వచ్చే వరకు you have to be expressive and you have to be emotive. So అవన్నీ it all అది అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్, పార్ట్ ఆఫ్ ద షూట్. బేసిక్గా మీరు తెలుగేనా అండి? యా, మదర్ టంగ్ తెలుగు, born and brought up మెదక్లో. ఓకే. So after that I shifted to Hyderabad. And I did my MBA from Bangalore అండి. ఓన్లీ బెంగళూరుకి MBA కోసం వెళ్ళా, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళా. అండ్ మోడలింగ్ కూడా అక్కడ నుండి స్టార్ట్ అయింది, బెంగళూరు స్టార్ట్ అయింది. ఓకే, సో మీ ఫస్ట్ మోడలింగ్ ప్రాజెక్ట్ మీరు ఏం చేశారు అప్పుడు? షో వచ్చేసి ఐ డిడ్ ఫర్ గంజమ్ జ్యువెలరీస్ అండి. వెరీ బిగ్ జ్యువెలరీ హౌస్ ఇన్ బెంగళూరు విత్ ప్రసాద్ బిదప్ప గారు వాజ్ కొరియోగ్రాఫర్ అండ్ వాజ్ ఆల్సో మై గురు. అండ్ షూట్ వచ్చేసి నేను దియా మీద చేసామండి. దట్ వాస్ ఫర్ ప్యాంటలూన్స్. They're all billboards all over India. Yes. Very big campaign. Yeah, even I've seen that. Okay, so acting వచ్చేసరికి మీ ఫస్ట్ మీకు నాగార్జున గారు ఆపర్చునిటీ ఇచ్చారు, మీకు వచ్చింది ఆన్ విత్ అ బిగ్ బ్యానర్ మీరు ఎంటర్ అయ్యారు. దెన్ నెక్స్ట్ అండి లేటర్ ఆన్ అంటే మీరు ఒకసారి నెగిటివ్ రోల్ చేశారు, మీ సక్సెస్ అయ్యారు. సో దాని తర్వాత మీరు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంది అనుకున్నారు? ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి? అంటే యాక్చువల్గా ఏమైందంటే సత్యం చేసిన తర్వాత నేను సత్యం అనుకోలేదు కాబట్టి ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఇట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు హౌ టు ఎన్కాష్ ఇట్ అనేది నాకు తెలియలేదు. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎక్కువ మోడలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ బెంగళూరు నా స్ట్రాంగ్ బేస్ ఉంది బెంగళూరులో. సో సత్యం కూడా ఐ యూస్ టు కమ్ ఫర్ ద షూటింగ్ చేసుకున్న తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయాను. సో ఐ ప్రాబ్లీ లైక్ ఆ షూటింగ్ టైమ్ నేను హైదరాబాద్లో స్పెండ్ చేశాను. అండ్ సిన్స్ మై మదర్ ఫాదర్ ఇక్కడే కాబట్టి ఐ యూస్ టు గో హోమ్ ఒక 2-3 days ఎక్స్టెండ్ చేసుకొని షూటింగ్ తర్వాత వెళ్ళేవాడిని. బెంగళూరు నాది స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై బేస్ బికాస్ మూవీస్ అయింది. సత్యం వాజ్ వెరీ బిగ్ హిట్. దాని తర్వాత ఐ వాజ్ థింకింగ్ లైక్ నెక్స్ట్ మూవీ పెద్దది వస్తే రిక్వైర్మెంట్ ఉంటే దాని తర్వాత నేను బెంగళూరు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి, అదొకటి. అండ్ ఐ మిస్డ్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ అండి, బికాస్ ఏమైందంటే సైమల్టేనియస్లీ అక్కడ షూట్ ఉండేది, ఇక్కడ మీటింగ్స్ ఉండేవి. సో అలా కొంచెం నేను మిస్ అయ్యా. సో ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్కి మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అవుతే మళ్ళీ బెంగళూరు మోడలింగ్ ఏదైనా అసైన్మెంట్స్ ఉన్నాయా, ఏదున్నా కానీ వెళ్ళిపోతాయి అనుకుని. దాని తర్వాత హైదరాబాద్కి ఒకవేళ షిఫ్ట్ అవుతే నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రిపేర్గా వస్తే యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. అంటే నేను ప్రిపేర్ కావాలి అండ్ ప్రాబ్లీ ఐ మస్ట్ హావ్ థాట్ ఇంకొక 1-2 years అయిన తర్వాత వెళ్దాము, అప్పుడు డాన్స్ నేర్చుకుందాము, ఫైట్స్ నేర్చుకుందాము, దాని తర్వాత జంప్ అవుదాము అనుకున్నా యాక్చువల్గా. ఓకే, సో మీకు ప్రిపేర్ జనరల్గా మూవీకి మీరు ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఐ మీన్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ క్యారెక్టర్ ఆర్ సంథింగ్, లేదా యూ గో సైమల్టేనియస్లీ అది అలా వచ్చేస్తుంది క్యారెక్టర్లో, అలా దిగిపోతాను, అలా ఏమైనా ఉంటుందా? ఫ్రాంక్ చెప్పండి, అంత గొప్ప యాక్టర్ కాదండి. బికాస్ మీ యాక్టింగ్ బాగుంది. అంటే బేసిక్గా అంటే విలన్ అంటే విలనిజం చూపిస్తుంటారు కదా, సీరియస్గా ఉండడం. సో అది దట్ ఈస్ నాట్ ఈజీ జాబ్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. అంటే నాకు బీయింగ్ అ విలన్ ఇస్ ఆల్సో వెరీ టఫ్.
యా ఇట్ ఈస్ ఓకే. అంటే ఏంటంటే ఫస్ట్ నుండి కూడా ఐ వాజ్ వెరీ లక్కీ. ఫస్ట్ మూవీ వాజ్ యాంటీ రోల్, నెగిటివ్ రోల్. ఇట్స్ సెకండ్ లీడ్ అండ్ నెగిటివ్ రోల్. దిస్ బిట్ ఆఫ్ డాన్స్, దిస్ ఫైట్ అండ్ హీరోయిన్తో కొన్ని సీన్స్ ఉన్నాయి వేర్ ఐ ప్రపోజ్ ద హీరోయిన్, కొంచెం రొమాన్స్ అంటే ఐ థింక్ సో అదొకటి. దాంతో నెక్స్ట్ మూవీ వచ్చేసి బంగారం. బంగారం ఈజ్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ ఫిల్మ్. అక్కడ ఏంటంటే వెరీ స్మార్ట్ అండ్ కాలేజ్ స్టూడెంట్ విచ్ ఇస్ లైక్ ఈ వాంటెడ్ అంటే కొంచెం పొగరు, ఆ పొగరు అండ్ దాని తర్వాత యాటిట్యూడ్ ఒకటి అది చూపించాలి. బంగారంలో ఏంటంటే కొంచెం మాస్ వేల్ లైక్ భూమారెడ్డి తమ్ముడు అండ్ హీరోయిన్ తోని నెక్స్ట్ పెళ్లి చేసుకోపోతాడు వీడు. అండ్ హీరో నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే ఈ స్టాల్ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్, బట్ ఏంటంటే ఆ మాస్ ఎక్కువ ఉంటుంది. అదొకటి. హీరోయిన్ స్టడీడ్ అబ్రాడ్ అండ్ పల్లెటూరుతో చేయాలి, అది కాకుండా వీడు నాటుగా ఉన్నాడు అని చెప్పి నచ్చదు. సో ఇట్స్ ఆల్ టుగెదర్ నా ప్రతి మూవీ కూడా ఇదర్ ఇట్స్ స్టైలిష్ ఆర్ ఇట్స్ వెరీ క్లాస్ ఆర్ వెరీ మాస్. అండ్ ప్రతి మూవీ కూడా ఆ చేంజెస్ తీసుకురావాలండి, వేరియేషన్స్ కంపల్సరీ తీసుకొని రావాలి. బికాస్ every story demands certain mannerism, certain characterization, certain body language, so certain way dialogue delivery, acting abilities. కాబట్టి ప్రతి మూవీకి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలండి. ఓకే. సో మీరు పెద్ద పెద్ద యాక్టర్స్తో కూడా వర్క్ చేశారు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఇఫ్ యూ ట్రై టు రికలెక్ట్, అరే షూటింగ్ అనగానే మీకు టక్కన వచ్చే ఒక పాయింట్. ఫస్ట్ బంగారం చేశాను కదా పవన్ కళ్యాణ్ గారితోనే. Fabulous experiences. I had like we've done 2 films together. బంగారం ఒకటి, దాని తర్వాత అనే నెక్స్ట్ మూవీకి రిఫర్ చేశారు, కొమరం పులి. అండ్ ఇట్స్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అంటే ఇనిషియల్ గా కొంచెం పానిక్ అయ్యాను బికాస్ పవన్ కళ్యాణ్ గారు అంటే అమేజింగ్ క్రేజ్ ఒకటి, పవర్ స్టార్ అని అదని ఇదని. ఐ టు లవ్ హిస్ ఫిల్మ్స్, ఈస్ వెరీ స్టైలిష్ అండ్ ఏజ్ చేసినా కానీ గ్రేస్ఫుల్ ఉంటుంది. తను నటించాడు అసలు, అంటే తను నడిచిన గ్రేస్ఫుల్లే, తను కూర్చున్న గ్రేస్ఫుల్లే. అది అంటారు కదా అసలు ఒక అటెంప్ట్ చేయరు తను, అది బాడీలో ఉండిపోయింది. అది ఎఫర్ట్లెస్ యాక్టింగ్ చేస్తారు కూడా తను అసలు. అంటే ఈజ్ బిహైండ్ ద స్క్రీన్ ఈ రియలీ వర్క్స్ హార్డ్, బట్ చాలా మంచిగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. బికాస్ పవన్ కళ్యాణ్, ఓ మై గాడ్, ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ఎవ్రీబడి నోస్. సో ఫస్ట్ టైం వెన్ యూ మెట్ హిమ్, వన్ సింగిల్ థింగ్ విచ్ యూ అడ్మైర్ ఎట్ హిమ్, ఐ మీన్ ఆయన దిస్ ఇస్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ అని అనే పాయింట్. అనే దగ్గర సి ఈజ్ ఎ రియల్ హీరో అండి. ఐ డోంట్ అంటే స్క్రీన్లో ఈజ్ గాట్ మ్యాసివ్ ఫాలోయింగ్ ఆన్ స్క్రీన్, బట్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఈజ్ లైక్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను చెప్పాలి అంటే నేర్చుకోవాల్సినవి అనే దగ్గర నుండి. వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ కళ్యాణ్ గారు ఈజ్ వెరీ హెల్పింగ్ అండి. అంటే ఇట్స్ సెకండ్ మూవీ, ఆల్మోస్ట్ ఒక 1 year గ్యాప్ వచ్చింది నాకు సత్యంకి బంగారం షూటింగ్కి. అండ్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్. అండ్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ పాస్ త్రూ. అంటే నాకు చెన్నైలో పిలిచారు ఆడిషన్కి. ఆడిషన్ అయిపోయింది, దాని తర్వాత దే కాల్డ్ మీ, దే సెడ్ లైక్ నో యూ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ యూ ప్లేయింగ్ ద సెకండ్ విలన్ భూమిరెడ్డి తమ్ముళ్ళగా, లవ్ ట్రాక్ ఉంటుంది అంటే నరేషన్ ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. ద స్క్రిప్ట్ వాస్ చాలా బాగుంది స్క్రిప్ట్, ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్. దాని తర్వాత ఏం చేశాను, కళ్యాణ్ గారు ఆపోజిట్ అనగానే కొంచెం ఐ హ్యాడ్ ఎ షివర్ బికాస్ అప్పటివరకు స్క్రీన్లో చూసింది. ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్. ఫస్ట్ ఇనిషియల్లీ చేంజీ గారు ఫ్యాన్, దాని తర్వాత అన్నీ స్టార్ట్ అయిన తర్వాత అనిల్ ఫాలో అయిపోయాము. మీ ఫ్యాన్ అక్కడ షిఫ్ట్ అయిపోయారు, అక్కడ షిఫ్ట్ అయిపోయా. దాని తర్వాత అంటే షూటింగ్ కి 1 day బిఫోర్ 3-4 days బిఫోర్ ఏం చేశారంటే అన్ని మూవీస్ మొత్తం తెచ్చుకొని వరుసగా చూస్తా పోయా. దాని తర్వాత ఎందుకంటే ఫస్ట్ డే కలిసినప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్. సో ఏం మాట్లాడాలి, ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ మాట్లాడితే బాగుంటుంది కదా. సో అందుకనే మళ్ళీ ఏమన్నా అడిగారు అనుకో, నేను చూడలేను అది అంటే బాగుంటుంది అని చెప్పేసి ఐ వాజ్ ఆల్ ప్రిపేర్డ్. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత షార్ట్ షూటింగ్ అవుతా ఉన్నది, ఈ వాజ్ సిట్టింగ్ సమ్వేర్ నెక్స్ట్ టు ద మానిటర్. షార్ట్ చూసిన తర్వాత పక్కకి వెళ్ళిపోయి జస్ట్ ఈ వాజ్ హ్యావింగ్ టీ. సో నేను అక్కడ నిల్చిన తర్వాత డైరెక్టర్ వచ్చి కళ్యాణ్ గారు కలిసారంటే, లేదండి కలవలేదు, మీరు ఒకసారి కల్పిస్తే బాగుంటుందండి అన్న. అంటే సరే కంకమ్మని చెప్పి అనే దగ్గర తీసుకెళ్ళి, ఇది ఈజ్ శ్రీధర్ అండ్ ఈజ్ ప్లేయింగ్ సెకండ్ విలన్ కొండారెడ్డి క్యారెక్టరు అన్నారు. ఓకే అన్నారు. కూర్చోగానే అయ్యో ఏం తెలీదు అసలు, ఇట్స్ లైక్ నర్వస్, షివరింగ్. ఎన్ని షూట్స్ చేసినా కానీ వెన్ యూ లవ్ సంబడీ
వెన్ యూఆర్ క్రేజీ అబౌట్ సంబడి అండ్ సడన్లీ ముందు కనిపించేస్తే నోట మాట రాదు అసలు, షివరింగ్ అండ్ ఆల్ దట్. తర్వాత కూర్చుని తప్పి ఒక 2-3 minutes అలా ఏం మాట్లాడలే, అటు చూస్తా ఉన్నా, ఏంది ఐ యూ కంఫర్టబుల్ అన్నారు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ సార్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అన్న. తర్వాత యూ వాంట్ హ్యావ్ టీ అంటే ఐ డోంట్ మైండ్ తీసుకో తెప్పించారు. దాని తర్వాత అలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్, ఫస్ట్ డేనే వాస్ వెరీ కంఫర్టబుల్. అండ్ నాకు చాలా మటుకి సీన్స్ కళ్యాణ్ గారితో ఉండే ఆ మూవీలో. దాంట్లో అందరూ కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ బిగ్ యాక్టర్స్, అశుతోష్ రాన్నా కానీ, దాని తర్వాత ముఖేష్ రిషి. ఆ ఫ్రేమ్ పెడితే ఏంటంటే ఇట్స్ లైక్ లార్జర్ దెన్ లైఫ్, ఆల్ బిగ్ యాక్టర్స్, మధ్యలో నేను బట్ వాస్ సో ఫస్ట్ 2-3 days you were comfortable. దాని తర్వాత ఫస్ట్ డే వాస్ లైక్ ఐ వాస్ వెరీ నర్వస్, బట్ అన్నయ్యతో ఒక 1-2 hours మాట్లాడిన తర్వాత ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్, వెరీ నైస్. ఓకే, సో బంగారం ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆఫ్టర్ బంగారం వాస్ మున్నా. అగైన్ బిగ్ ఫిలిం, దిల్ రాజు గారు అండ్ ప్రభాస్ అండ్ వంశీ వాజ్ అ డైరెక్టర్. అమేజింగ్ అండి, దాంట్లో లైక్ వెరీ క్లాస్. మా ఇంట్రడక్షన్ వాజ్ సూపర్, అసలు అందరికి తెగ నచ్చేసింది. బేసిక్గా మీ మాక్సిమం మీ మూవీస్ అన్నిట్లో మీ ఇంట్రడక్షన్ బాగుంటుంది. ఐఎమ్ టచ్డ్ అండి. విలన్ ఇంట్రడక్షన్ కూడా అంత బాగా చూపించారు, చాలా తక్కువ మంది చూపిస్తారు అట్లా, చాలా తక్కువ మంది విలన్స్ని అంత బాగా చూపిస్తారు. How come you, అంటే as you said, you are blessed. I'm very lucky. Okay. ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఐ థింక్ ద క్యారెక్టరైజేషన్ డిమాండ్స్. ఇప్పుడు సత్యం కానీ అండ్ బంగారం కానీ, మున్నా కానీ, డైరీ ఆర్ రాజన్న, ఆల్ దీస్ ఫిలిమ్స్ ఆ క్యారెక్టర్ నా క్యారెక్టరైజేషన్లో డెప్త్ ఉంటుంది. సో ఈ డెప్త్ ఇంట్రడక్షన్ ఎంత స్ట్రాంగ్గా చూపించి, ఈ పర్సన్ ఎంత స్ట్రాంగ్గా చూపిస్తే అండ్ హీరోకి అంత బాగుంటుంది. బికాస్ ఈ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అవుతుందో దీనికి ఆ గ్రాఫ్, హీరో గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది. ఓకే, సో నైస్. నెక్స్ట్ థ్యాంక్స్ టు ఆల్ ది డైరెక్టర్స్. సో ఆఫ్టర్ మున్నా నెక్స్ట్ అండి. మున్నా తర్వాత వాజ్ కొమరం పులి అండి, పవన్ కళ్యాణ్, ఎస్ జే సూర్య. ఐ ప్లేడ్ ద మెయిన్ విలన్ దాంట్లో. అమేజింగ్ అంటే టర్నింగ్ పాయింట్ అయ్యేది నాతోని లాస్ట్లో. 30 minutes బిఫోర్ ద క్లైమాక్స్ నేను రివీల్ అవుతా కి లైక్ యూనో కళ్యాణ్ గారు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, ద హీరో విల్ బి సర్చింగ్ ఫర్ దిస్ గై అండ్ ఇది నిక్సన్ కోసం. నిక్సన్ అనేది నేను, సో తన పక్కనే ఉంటా, అంత ప్లాటింగ్ చేస్తా ఉంటా, అన్ని చేస్తా ఉంటా. బట్ తనని ఎంత నమ్మిస్తా అంటే ఇట్స్ లైక్ ఆఫ్టర్ హిస్ ఫ్యామిలీ ఈ ట్రస్ట్ మీ, అంత వర్క్ తీసుకెళ్ళిన తర్వాత దాని 30 minutes తర్వాత ఐ విల్ బిట్రే హిమ్. సో అక్కడ వరకు ద చేంజ్ ఓవర్ వాస్ వెరీ నైస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలాంటి మూవీ చేసినా, ఏ మూవీ చేసినా దే విల్ డెఫినెట్లీ వాచ్. ఎలా చేసినా చూసేస్తాం. సో బట్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వాస్ దేర్ ఆన్ దట్ మూవీ. బట్ ఎందుకు అంత నడవలేదు అంటారు? అంటే నాకు తెలిసి గ్యాప్ ఎక్కువ వచ్చేసిందండి యాక్చువల్గా. మూవీ స్టార్ట్ అయింది, బట్ ఐ థింక్ 2 years తర్వాత ఇట్ వెంట్ ఆన్ టు ద స్క్రీన్స్. నాకు అనిపించింది అంటే దట్స్ మై పర్సనల్ ఒపీనియన్, రాంగ్ రిలీజ్, అంటే టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ వాజ్ రాంగ్. అది ఒక 6 months 8 months బిఫోర్ రిలీజ్ అవుతే చాలా బాగా ఆడేది. బికాజ్ ఇట్స్ అమేజింగ్ మ్యూజిక్ అండి, బెస్ట్ సాంగ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ కొమరంపులి హ్యాడ్. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ డైరెక్షన్ క్వాలిటీ అన్నీ చూసినప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ హ్యాడ్ ద అప్పర్ హ్యాండ్. బట్ ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ 2 years పట్టిందండి. బికాస్ కళ్యాణ్ గారు వాజ్ బిజీ ఇన్ ఎలక్షన్స్. ప్రాబ్లీ లైక్ 2 years అయింది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. అండ్ ఐ థింక్ అది కొంచెం అంటే మై పర్సనల్ ఒపీనియన్ అండి, రిలీజ్ కూడా రాంగ్ టైం రిలీజ్ అయింది. కొంచెం 6 months 8 months బిఫోర్ రిలీజ్ అవుతే ఇట్ వుడ్ బీన్ అ హిట్ అండి, డెఫినెట్గా హిట్ అయ్యేది. ఐ థింక్ ఇట్స్ రాంగ్ రిలీజ్ ఆల్సో. బట్ ఫ్యాన్స్ కి మాత్రం అసలు ఎక్కడ కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. అంటే ఆబ్వియస్ అండి, పవన్ కళ్యాణ్ సినిమా అంటే యాక్షన్ వాస్ ఫ్యాబులస్ అండి. అసలు ఇంట్రడక్షన్ వాస్ అమేజింగ్ ఇంట్రడక్షన్. కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ వాస్ సూపర్బ్, హిస్ డాన్స్ మూవ్మెంట్స్ వెరీ గుడ్ and everything was good about musical him. And superb music, superb songs, amazing, very big cameraman and star cast was very big. S J Surya, we had foreign locations, anni rakaluga chuste it's a very good film. Only thing like I think wrong release. Next movie ఏంటి after Komaram-Puli మీరు చేసింది? ఆఫ్టర్ Komaram-Puli was రాజన్న చేశాను. రాజన్న అంటే మధ్యలో ఇంకా చాలా మూవీస్ చేశాను, బట్ దీస్ ఆర్ లైక్ నో బిగ్ స్టార్ మూవీస్ అండ్ బిగ్ బ్యానర్ మూవీస్. ఓకే, సో నాగార్జున గారితో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాగార్జున గారు ఇస్ లైక్ గ్లామర్ కింగ్ అండి. ఓకే, వి ఆల్ లెర్న్ దిస్ డ్రెస్సింగ్ సెన్స్ ఆల్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. ఓ రియల్లీ? యా హి వాస్ అ రోల్ మోడల్ కాలేజ్ దగ్గర నుండి. సో ఇది శివ వచ్చినప్పటి నుండి లైక్ హిస్ ఫ్యాన్స్ ఫర్ డ్రెస్సింగ్, మేనరిజమ్స్. And the way he handles a girl, very romantic, very heroine la handle chestaranta. Oh, hats off to him. Mari we heard that meeku Bahubali ఆ మూవీలో ఛాన్స్ వచ్చిందని విన్నాము, మరి ఎందుకు చేయలేదండి మీరు?
అంటే బాహుబలికి ఇనీషియల్గా వాళ్ళు ఫోన్ చేశారండి, బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ విజేంద్ర ప్రసాద్ గారితో, తనతో రాజన్న చేశాను కదా, అదొకటి. దాని తర్వాత రాజమౌళి గారు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, రాజన్న మూవీలో క్యారెక్టర్ బాగా వచ్చింది, అంటే ఇంకొంచెం ఉంటే బాగుండేది అని తను అన్నారంట. ఈ పర్సనలీ కేమ్ అప్ టు మీ అండ్ ఒక మూవీకి వెళ్ళాను నేను, షెర్లాక్ హోమ్స్ దానికి. సో రాజమౌళి సార్ని కలిసాను అక్కడ, కలిసి హై సార్ హౌ యూ అంటే, రాజన్న చాలా బాగా వచ్చింది, యూ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ యూ కమ్ టు ద ఆఫీస్ అని అన్న చెప్పారు తను. సో దాని తర్వాత బాహుబలి ఎవ్రీబడి లవ్స్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి, సో యాజ్ ఐ. అండ్ ఇనిషియల్ కాల్ వచ్చింది, దాని తర్వాత ఏమైందో బికాస్ ఐ వాస్ బిజీ విత్ మై ఫిల్మ్స్, మై అదర్ బిజినెస్, అండ్ నేను పర్సూ చేయలేదు. ఐ రియలైజ్ లైక్ ఐ షుడ్ హావ్ డన్ ద మూవీ అండి. బట్ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉండిందండి, లైక్ దిస్ మూవీ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద బిగ్ హిట్స్, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అని. సో హ్యాట్స్ ఆఫ్, బికాస్ రాజమౌళి గారు వి ఆల్ బిగ్ ఫ్యాన్స్. సో నెక్స్ట్ ఆ తర్వాత ఏంటండి, నెక్స్ట్ మూవీ ఏది? దాని తర్వాత డైరీ వచ్చిందండి, డైరీ తర్వాత నువ్వలనే ఇలా, త్రినాథ్ గారిది, కపుల్ ఆఫ్ మూవీస్ ఐ డిడ్ అండి. సో మీరు హీరోగా మీ ఫస్ట్ మూవీ వచ్చి బుడుగా అంటే ఫుల్ ఫ్లెజ్ హీరోగా బుడుగు. బట్ బిఫోర్ దట్ డైరీ వాజ్ ఆల్సో సెకండ్ లీడ్ అండి. ఐ హావ్ ఎ వెరీ గుడ్ సాంగ్, వన్ రొమాంటిక్ నంబర్. And touch so how that it came? What the best part is like నేను చేసిన ప్రతి మూవీ ఇద్దరు సెకండ్ లీడ్ చేసిన, మెయిన్ లీడ్ చేసిన, సాంగ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఎందుకు మంచి రొమాంటిక్ నంబర్లు వచ్చేస్తాయి. అంటే వాళ్ళ డైరెక్టర్ కనిపిస్తుంది, ఇతను వేరే మూవీలలో పాపం విలన్ చేస్తాడు, హీరోతో దెబ్బలు తింటాడు, ఈ మూవీలో ఒక సాంగ్ ఇచ్చేద్దాం అమ్మాయి. ఏ సాంగ్ అండి అది మీకు బాగా నచ్చిన సాంగ్? డైరీ చాలా బాగుంటుందండి సాంగ్. డైరీ సాంగ్ ఈజ్ వెరీ నైస్. అది కాకుండా బుడుగు ఆల్సో వెరీ టచీ సాంగ్. డైరీ ఈజ్ మోర్ ఆన్ ద వెరీ రొమాంటిక్ సాంగ్. బుడుగు ఈజ్ మోర్ ఆన్ యునో ఎఫెక్షన్ బిట్వీన్ వైఫ్, హస్బెండ్ అండ్ కిడ్స్. అది. అండ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఉంది కదండి, దాంట్లో కూడా ఐ హ్యావ్ 2 songs, I have 2 heroines. Okay, 2 heroines. First time I the heroines cheyadam? Yeah, first time. Okay, how was that experience again? Very good andi. Very good. So దాంట్లో కూడా they have 2 numbers. One is very romantic and another is very glamour. Okay. Wow, 2 numbers have come out nice. Okay. So a movie release అయింది when everybody saw Happy Birthday movie, and మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ యాజ్ యూజువల్ మీరు లక్కీనే అండి, బికాజ్ మనం బాగా చూపించారు అందులో, మీరు చాలా బాగా అనిపించారు. కొంచెం ఎక్కువ చూపించారండి. ఓకే, చాలా గ్లామర్ చూపించారు. రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేశారు, అరే ఈ మూవీలో చాలా బాగున్నావురా, నీ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, అండ్ నీ మ్యారేజెస్ బాగా అయ్యాయి, లుక్ అంటే ఐ ప్లే ద డైరెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో దే సెడ్ లైక్ ఓకే, మంచి హ్యాప్ టు నో, క్యాప్ హ్యాట్ పెట్టుకున్నావు, అండ్ everybody like this look actually. French beard. For the first time అంటే బుడుగు తర్వాత ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ కాల్ మీ అండ్ said like యాక్టింగ్ బాగుంది. సో ఫర్ అన్ యాక్టర్ దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కి అందరూ అంటారు నువ్వు చాలా బాగుంటావు, నువ్వు చాలా బాగుంటావు, లుక్స్ బాగున్నాయి, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, అవి ఉంటాయి. బట్ వెన్ సంబడి సేస్ లైక్ యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది అని, అది ఇట్ గివ్స్ యూ అ గ్రేట్ ఫీల్. నెక్స్ట్ మూవీస్ ఏమైనా చేస్తున్నారా మీరు? నెక్స్ట్ మూవీ వర్మ గారితో ఒకటి చేశానండి, రామ్ గోపాల్ వర్మ గారితోనే. దట్ ఈస్ అప్ ఫర్ రిలీజ్. ఐఎమ్ ప్లేయింగ్ ద సెకండ్ లీడ్ ఆపోజిట్ సచిన్ జోషి. ఓకే, దట్స్ ఎ పాజిటివ్ రోల్ ఆర్ ఎలాంటి క్యారెక్టర్ అండి? దట్స్ ఎ డిఫరెంట్ రోల్ అండి, యు హావ్ టు సీ ద ఫిల్మ్. అంటే కొంచెం లీక్ చేయండి. ఇట్స్ వెరీ క్లాస్ రోల్. ఓకే, వెరీ క్లాస్, ఇట్స్ ఎ క్లాసీ రోల్. సో రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ అని చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. కాకపోతే ఈ సినిమా అసలు ఏంటి, అసలు ఈ సినిమా ఎలా ఉంటుందన్నది జస్ట్ మా టిఎఫ్సి మీడియా వ్యూవర్స్ కోసం చిన్న పాయింట్ లీక్ చేయండి చాలు. ద మూవీ రన్స్ ఆన్ ఒక వాట్సాప్ మెసేజ్, ఒక మెసేజ్, అండ్ with that message the whole movie revolves. The whole movie runs. Sachin Joshi is playing the main lead. దాంతో Meera Chopra is playing one of the lead. There's another heroine. And cast వచ్చేసి all biggies from Bombay. బిగ్ కాస్ట్ అండి ఇది కూడా. ఓకే, మీకు మరి ఇక్కడ మీరు టాలీవుడ్ లో మంచి మూవీస్ చేస్తున్నారు, అండ్ మీరు కన్నడ మూవీ కూడా చేశారు, బుల్బుల్ కన్నడ మూవీ కూడా చేశారు, అండ్ మీకు బాలీవుడ్ లో ఏమైనా ఛాన్స్ వచ్చాయి, ఎప్పుడన్నా పిలిచారా? ఇలాగ మీరు మోడలింగ్ చేస్తున్నారు, వన్ ఆఫ్ ది నెక్స్ట్ మోడల్. సో ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? యాక్చువల్లీ ఇనిషియల్ గా ఒకటి అబౌట్ 2-3 years బ్యాక్ ఒకటి వచ్చిందండి, బషీర్ అని చెప్పి ఒక డైరెక్టర్, ఈ అప్రోచ్డ్ మీ ఫర్ ఎ ఫిల్మ్. ఓకే, దాని తర్వాత సాంగ్స్ కూడా రికార్డ్ చేసాము. ఆతిఫ్ అస్లం ఒక సాంగ్ అనుకుంటున్నామండి, ఆతిఫ్ అస్లంతో ఒక 1 song వి ప్లానింగ్. దాని తర్వాత ఒకటేమో సోను నిగమ్ ఉన్నాడు కదా, తను ఒక సాంగ్ పాడాడు. దాని తర్వాత రూప్ కుమార్ రాథోర్ ఒక సాంగ్ పాడాడు, అండ్ ఇంకోటి మన శ్రీరామ్ ఒక సాంగ్ పాడాడు. సో ఇట్స్ లైక్ సాంగ్స్ రికార్డింగ్ అయిపోయింది. ఇట్ షుడ్ గో ఆన్ ఫ్లోర్ వెరీ సూన్ అండి. Is it a movie or an album? No, it's a film. It's a film. It's a film. Okay. What kind of movie again it is?
అంటే విచ్ బ్యాక్గ్రౌండ్, టోటల్ టపోరీ టైపా, బాంబే అంటే you'll see me in 3 shades and but that's You're going showing to us take so a many while. variations. Okay. Frank speaking, that's going to take a while because Telugu అనేపటికి మార్కెట్ ఈజ్ స్మాల్. అంటే యూ కెన్ స్క్రిప్ట్ తీసేసుకొని ప్రాబ్లీ వన్స్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ యూ కెన్ గో టు ద లొకేషన్ ప్రాబ్లీ ఒక 1-2 monthsలో, బికాస్ ప్రిపరేషన్కి అంత టైం పట్టేది. బట్ బాంబే అనేవరకు సో ఇట్ హ్యాస్ టు రీచ్ ద ఎంటైర్ ఇండియా కాబట్టి ఇట్ టేక్స్ టైం. సో అది టైం పడుతుంది. అందుకని మేము ఏం చేసామంటే మీన్ వైల్ లొకేషన్స్ అన్ని ఫైనల్ చేసేసుకున్నాము. దాని తర్వాత సాంగ్స్ అన్ని రికార్డెడ్ అయిపోయాయి. నెక్స్ట్ ఈజ్ లైక్ వీ వాంట్ గో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది మ్యాక్సిమం. సో వీ హ్యావ్ టు గో ఆన్ ఫ్లోర్ getting the right heroines and right star cast, and we planning in a big way, అందుకని టైం పడుతుంది అది. Okay, so we will be very shortly seeing you in a Bollywood movie. Very soon. ఓకే శ్రీధర్ గారు, ఇప్పుడు నేను ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఆడుకుందాం. ఓకే, నేను ఒక యాక్టర్ పేరు చెప్తాను, యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ పేరు చెప్తాను, 1 single word which suits him మీరు చెప్పాలి. టఫ్ అనుకుంటా. You can do it. Okay, పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. ఓకే, రవితేజ, I love his comedy timing. ఓకే, కామెడీ టైమింగ్. ఓకే, విక్టరీ వెంకటేష్ గారు అంటే వెరీ స్టైలిష్ అనిపిస్తుంది నాకు. ఓకే, మరి నాగార్జున గారు? వెరీ రొమాంటిక్. ఓకే, సమంత? గుడ్ లుకింగ్, వెరీ బ్యూటిఫుల్. కాజల్ అగర్వాల్? I think she's very graceful and she's got an aura. అంటే పెద్ద పెద్ద రోల్ చేయడానికి, ప్రిన్సెస్ రోల్కి షీఈ్ యాప్ట్. ప్రభాస్ హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్, వెరీ టాలెంటెడ్. ఓకే, మహేష్ బాబు ఈజ్ ఎ ప్రిన్స్, ఈజ్ ఎ లవర్ బాయ్. ఓకే, అండ్ అనుష్క ఈజ్ హాట్. రాజమౌళి గారు? ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ తనతో వర్క్ చేయడము. I'm saying like he's a legend. Okay, బ్రహ్మానందం గారు? I love his comedy. తను వస్తే చాలు స్క్రీన్ మీద నవ్వేస్తూ ఉండాలి అని చెప్పకపోయినా చాలు. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ అడుగుతాను. కామెడీ కింగ్. ఓకే, రివర్స్ క్వశ్చన్. క్రష్ జెనీలియా. 1 heroine you would never love to work with. ఇప్పటికైతే ఏం కాలేదండి. ఐ ట్యాగ్ అలాంగ్ వెరీ వెల్ విత్ ఆల్ ద హీరోయిన్స్. అవునా? అంటే నేను విలన్గా చేసినా కానీ ప్రాబ్లీ నాకు అది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అందరితో. వెరీ కంఫర్టబుల్. ఓకే, యువర్ ప్రొడ్యూసర్స్ యాక్టర్ ఆర్ యువర్ సెల్ఫ్ మేడ్ యాక్టర్? సెల్ఫ్ మేడ్ యాక్టర్. ఓకే, బెస్ట్ విలన్ అకార్డింగ్ టు యూ ఇన్ టాలీవుడ్ అండి? సోను సూద్. ఐ లైక్ అశుతోష్ రాణా. అంటే ఒక్కలంటే కొంచెం కష్టము, బట్ సోను సూద్, అశుతోష్ రాణా. దాని తర్వాత డ్రీమ్ మూవీ అది చెప్పాను కదండి, బాహుబలి. ఓకే, పాత సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదన్నా ఉంది అంటే? ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు గారు అండ్ ఆ పీరియడ్. అప్పుడు కష్టం అండి. రామారావు గారి సినిమా, ఆల్ ద మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. అలాగే నాగేశ్వరరావు గారి మూవీస్ కూడా, కృష్ణ గారి మూవీస్ కూడా, కమల్ హాసన్ గారి మూవీస్. అందరి పేర్లు చెప్పేస్తున్నారు మీరు. అన్ని బాగుంటాయి. అంటే కమల్ హాసన్ గారు ఆ మూవీ నాకు చాలా నచ్చుతుంది, ఆకలి రాజ్యం. వావ్. ఓకే, వాట్ ఏ మూవీ. పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్, తర్వాత బాలకృష్ణ, దెన్ మహేష్ బాబు. ఈ నలుగురు మూవీ ఆఫర్స్ మీకు వచ్చాయి. ఓకే, 1 single person, మీరు 1 movie you have to accept. ఎవరి మూవీ యాక్సెప్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్. కమాన్, అంటే మీరు బాలకృష్ణ గారి మూవీ చేయాలి లేదా, లేకపోతే వెంకటేష్ మూవీ చేయాలని ఇష్టం లేదా? మరి ఎందుకు? వై పవన్ కళ్యాణ్? ఐఎమ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఐల్ గ్రాబ్ దట్. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను పోయి ఫ్రీగా చేస్తా కావాలంటే వాళ్ళందరికీ. నేను డబ్బులు తీసుకుంటా. బాలకృష్ణ గారి సినిమా నెక్స్ట్ ఫ్రీగా చేస్తా. ఓకే, సరే. ఓకే అండి, ఇది కూడా బాగుంది. సో మీరు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అని మాకు అర్థమైపోయింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ మాటలో చెప్పండి. ఎందుకంటే ఆయన 2019 ఎలక్షన్స్లో నిలబడబోతున్నారు కదా. సో మీ అన్నయ్యగా మీరు ఎలాంటి సపోర్ట్ ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారు, ఏంటి చెప్పండి. డెఫినెట్గా అండి. ఒకవేళ మీరు చూసినట్టయితే తను ఏ మీటింగ్స్కి వెళ్ళినా కానీ, ఎటువంటి ట్వీట్ చేసినా కానీ, ఏ ఒపీనియన్ రేజ్ చేసినా కానీ, దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ అనేది ఇవాళ రాలేదండి, ఈరోజు పుట్టలేదు, నిన్న పుట్టలేదు. తనకు ఫ్యాన్స్ అనేది తరతరాలుగా ఫస్ట్ మూవీ నుండి ఉన్నారు. బికాస్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ అండి. బికాస్ ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ విచ్ ఐ వాంట్ టు షేర్, బట్ ప్రాబ్లీ లైక్ లేటర్ ఐ విల్ షేర్.
దానికి ఒక రోజు వన్ ఆర్ పట్టేస్తాను. టూ షేర్ చేయండి. అన్నయ్య గురించి చెప్పాలంటే రోజులు పట్టేస్తారు నాకు, బికాస్ వీ హ్యావ్ సో మెనీ గుడ్ మూమెంట్స్ విత్ హిమ్ విచ్ ఐ హ్యావ్ టు రియలీ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ ట్రై చేస్తా ఉన్నా. ఓకే. సో బట్ ఈజ్ గాట్ అన్ అమేజింగ్ హెల్పింగ్ నేచర్ అండి తనకి. అండ్ డెఫినెట్గా అలాంటి ఒక ప్రజాప్రతినిధి మనకు ఉండాలండి, బికాస్ హూ కెన్ టేక్ అ వాయిస్ అండ్ విల్ వర్క్ ఆన్ ఆ వాయిస్. మనకు అనుకూలంగా మనకు కావాల్సినవి ఏవైతే మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసి ఒక లీడర్ మనకు కావాలండి. అండ్ ఐఎమ్ ష్యూర్ 2019లో వెరీ బిగ్ ఇంపాక్ట్ ఉండబోతుందండి పాలిటిక్స్లో. అండ్ దే విల్ బి వెరీ బిగ్, నాకు తెలిసి రామారావు గారు ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినంత ఇంపాక్ట్ రావాలి అని మనసారి కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా వస్తుంది, బికాస్ బోత్ ఆఫ్ దెమ్, వన్ కామన్ థింగ్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ లైక్ they worked day in day out for the humans, for the people. So ఏవైతే రామారావు గారి దగ్గర క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, ఏవైతే లైక్ ప్రజల కోసము సంక్షేమ కార్యక్రమాలు పథకాలు, దాని తర్వాత సో జనసేన మేనిఫెస్టో ఏదైతే ఉందో అండి, ఇట్స్ అ వెరీ గుడ్ మేనిఫెస్టో. అండ్ ఐఎమ్ ష్యూర్ తను డెఫినెట్గా జనాల్లో ఆల్రెడీ క్రేజ్ వచ్చేసింది అండ్ దూసుకొని వెళ్ళిపోయారు అన్నయ్య ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఐఎమ్ ష్యూర్ 19 ఎలక్షన్స్ విల్ బి వెరీ బిగ్ చేంజ్ ఓవర్ అండి. కళ్యాణ్ గారిది వన్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్ ఈస్ తను ఏది దాచుకోరు. అండ్ మనసులో ఏది ఉన్నా కానీ చెప్పేస్తారు తను. కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి అండి. ముందు ఒక మాట వెనకలో ఒక మాట అనేది తనకు రాదు. తను ఏది ఉన్నా కానీ సూటిగా చెప్పేస్తారు. ఇప్పుడు మనం ఫ్యామిలీస్ గురించి మాట్లాడితే అండి, అంటే టాప్ ఫ్యామిలీస్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నందమూరి ఫ్యామిలీ తీసుకుందాం. సో నందమూరి ఫ్యామిలీలో మీకు బాగా అంటే ది బెస్ట్ అనిపించిన పర్సన్ ఎవరు? అంటే డైలాగ్ డెలివరీ, బెస్ట్ డైలాగ్ డెలివరీ ఆఫ్టర్ రామారావు గారి తర్వాత అంటే నాకు, అంటే నా పర్సనల్ ఒపీనియన్, నాకు చాలా ఇష్టం అంటే జూనియర్ ఎన్టీఆర్. ఓకే. ఈజ్ అన్ అమేజింగ్ డైలాగ్ డెలివరీ. దమ్ము చేసాము అసలు ప్రతి డైలాగ్ కూడా చాలా స్పాంటేనియస్గా. సింగిల్ టేక్ అండి? అన్ని సింగిల్ టేక్లే, అన్ని సింగిల్ టేక్లే. ఇంకోటి కూడా తను చెప్తే ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళ డైలాగ్స్ చెప్తున్నట్టు ఉన్నది, తను చెప్పినట్టుగా ఉంటుంది. సో అంత స్పాంటేనియస్ ఉంటుంది అండ్ ఫేస్ మీద కూడా అంత గ్రేట్ ఎక్స్ప్రెషన్. సో నాకు తెలిసి అలాంటి డైలాగ్స్, ఇంత భారీ డైలాగ్స్, ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఏ హీరో మీద కూడా అంత గొప్పగా పండాయి, అంత గొప్పగా చెప్పారండి. యాక్చువల్గా చూసినట్టయితే ఇప్పుడు రామారావు గారి తర్వాత వారసత్వం బాలకృష్ణ గారు కొనసాగిస్తున్నారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు. బట్ పర్సనల్ ఒపీనియన్ అంటే డైలాగ్ వైజ్ వాళ్ళ ఫ్యామిలీలో చూసినట్టయితే హీస్ గాట్ ఆల్ ద ప్లస్ పాయింట్స్ అండి. వెరీ గుడ్ లుకింగ్ జూనియర్ ఎన్టీఆర్, డాన్స్ అమేజింగ్ డాన్సర్, సూపర్ డాన్సర్, కామెడీ టైమింగ్ ఈజ్ సూపర్, డైలాగ్ డెలివరీ అయితే చెప్పిన అవసరం లేదండి. ఈజ్ లైక్ అందరు చెప్పి ఉన్నారు. సో నందమూరి ఫ్యామిలీలో యు గివ్ వోట్ టు జూనియర్ ఎన్టీఆర్. సో మెగా ఫ్యామిలీలో వి హావ్ అందరూ మెగా స్టార్లే, ఆల్ మెగా స్టార్స్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, then we have Ram Charan, we have Allu Arjun, we have Sirish. Okay, Sirish is a budding star now. Okay, Sai Dharam Tej and Varun Tej. వీళ్ళందరిలో ఒక్కొక్కరి గురించి చెప్పండి, ఒక్కొక్కరిలో ఏం బాగుంది అండ్ వీళ్ళందరిలో ది బెస్ట్ నెంబర్ 1 అంటే పవన్ కళ్యాణ్ చెప్పదు, బికాస్ ఐ నో యూఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన తప్ప వీళ్ళలో ది బెస్ట్. ఓ పని చేద్దామండి, చిరంజీవి గారిని కళ్యాణ్ గారిని పక్కన పెడదాము, విల్ టాక్ అబౌట్ అదర్స్. మెగాస్టార్ మీకు బాగా చాలా బాగా నచ్చింది ఏంటి? మెగాస్టార్ అంటే డాన్స్ అండి. ఓకే. గ్యాంగ్ లీడర్ అయితే మేము ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ చూసుంటా. ఫస్ట్ సాంగ్ చూసేది వచ్చేసేది. ఫస్ట్ సాంగ్ వాజ్ లైక్ బా కేకా. ఓకే. సో మెగాస్టార్ ఈస్ వెరీ గుడ్ అట్ డాన్స్. యా. పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు అన్నిట్లో గ్రేట్ అండి. ఏదో ఒకటి చెప్పాలి. అలా చెప్పలేదు, డాన్స్ బాగా చేస్తారు. ఈ మధ్య సింగింగ్ బాగా చేస్తున్నారు. కామెడీ టైమింగ్ ఉంటుంది ఉంటుందండి. బట్ ఓవరాల్ గా వన్ సింగిల్ పాయింట్, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మెగాస్టార్ ఇస్ అల్టిమేట్ డాన్స్. ఓకే. పవన్ కళ్యాణ్ రియల్ హీరో, వెరీ గుడ్. నెక్స్ట్ రామ్ చరణ్. అన్ని బాగానే ఉన్నాయండి. డాన్స్ ఈజ్ డూయింగ్ గుడ్, యాక్టింగ్ ధ్రువ బాగా చేశారు యాక్టింగ్. ఓకే. దాని తర్వాత డ్రెస్సింగ్ ఈజ్ వెరీ గుడ్. సో ఓవరాల్గా అల్లు అర్జున్ ఈజ్ వెరీ స్టైలిష్. ఓకే. అంటే డాన్స్ అంటే ఆ ఫ్యామిలీలో చూస్తే చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ అయితే, నెక్స్ట్ రేంజ్ వచ్చేసి
అల్లు అర్జున్ అండ్ సాయి ధరమ్ తేజ్. See, one thing about Sai Dharam Tej is చిరంజీవి గారి దగ్గర అయితే గ్రేస్ అయితే ఏదైతే ఉందో ఐ థింక్ ఐ సీ ద సేమ్ గ్రేస్ ఇన్ హిమ్. ఓకే, అంటే ఈ లుక్ లైక్ కొంచెం చిరంజీవి గారిలా కనిపిస్తాడు. చిరంజీవి గారి లాగా ఉంటారు. అండ్ డాన్స్ చేసినా కానీ మొన్న రీసెంట్లీ గువా గోరెంకతో ఆ నంబర్ చేశారు కదా, సేమ్ కొన్ని ఫ్రేమ్లో చిరంజీవి గారు డాన్స్ చేసినట్టే ఉంది. సో నాకు తెలిసి ఆ చిరంజీవి గారి తర్వాత ఆ గ్రేస్ ఆ ఫ్యామిలీ వచ్చింది అంటే నెక్స్ట్ ఈజ్ సాయి ధరమ్ తేజ్. బికాస్ కళ్యాణ్ గారి దగ్గర ఈజ్ గాట్ ఈజ్ ఓన్ యూనిక్ స్టైల్. చాలా మంది ట్రై చేశారు కాపీ కొట్టడానికి, బట్ అది తనకు చేస్తేనే బాగుంటది. అది ఊగడం కానీ, ఆ డైలాగ్ చెప్పడం కానీ, అనడం కానీ అందరు ట్రై చేశారు, బట్ నో, ఇట్స్ ఓన్లీ సూట్స్ హిమ్. అల్లు అర్జున్ డాన్స్ వెరీ స్టైలిష్, వెరీ స్టైలిష్. అంటే అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ప్రతి మూవీలో కూడా న్యూ ఫార్మ్ ఆఫ్ డాన్స్ తీసుకొస్తారు. కొన్ని మూవీస్లో ఈ డస్ లాట్ ఆఫ్ ఫ్లోర్ మూమెంట్స్, కొన్నిట్లో ఇది హిప్ హాప్ మిక్స్ చేస్తారు, కొన్నిట్లో లాకింగ్ అండ్ పాపింగ్. సో ప్రతి మూవీ కూడా యూ విల్ సీ న్యూ. అండ్ వన్ థింగ్ అబౌట్ అల్లు అర్జున్ ఈస్ ఎప్పుడు కూడా ఓకే నేను నేర్చేసుకున్నా, ఓకే ఐఎమ్ స్టార్స్ కిడ్, ఓకే ఐఎమ్ డన్ అన్నట్టు అనుకోరు. ప్రతి మూవీ కూడా ఈ వర్క్స్ వెరీ హార్డ్. దట్స్ అ క్వాలిటీ ఆఫ్ ఏ స్టార్. ఓకే, సో సాయి ధరమ్ తేజ్ చిరంజీవి నెక్స్ట్ గ్రేస్ఫుల్ డాన్సర్ అని చెప్పారు. ఓకే, టైటిల్ గ్రేస్ఫుల్ డాన్సర్. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ తేజ్. వెరీ హ్యాండ్సమ్, వెరీ గుడ్ లుకింగ్. అండ్ వరుణ్ తేజ్ ఏంటంటే యాక్టింగ్ ఇట్స్ మోర్ లైక్ బాలీవుడ్ యాక్టింగ్, మోర్ హాలీవుడ్ యాక్టింగ్. లైక్ మరీ వెరీ ఎక్స్ప్రెసివ్ కాకుండా అంటే వెరీ సటిల్. అండ్ తను ఎంచుకున్న మూవీస్ కూడా దే వెరీ సటిల్ అండ్ స్టోరీ బేస్డ్. అంటే హీరోని ఎక్కువ ఎలివేట్ కాకుండా కంచే కానీ ఏ మూవీ కూడా చూసినట్టు కదా, ఇట్స్ లైక్ ఇట్ డజంట్, అంటే దే డోంట్ షో హీరో యాజ్ అ లార్జర్ దెన్ లైఫ్. దే సే లైక్ స్క్రిప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్క్రిప్ట్ లో వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఇట్, విచ్ ఈస్ అ వెరీ గుడ్. ఈ వేర్ ద షూస్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేసుకుంటాం. ఓకే, సో మై లాస్ట్ క్వశ్చన్, మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కాకుండా నెక్స్ట్ నంబర్ 1 పొజిషన్ ఎవరికి ఇస్తారు? ఓకే, ఐల్ మేక్ ఇట్ మోర్ ఈజీ. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాకుండా నెక్స్ట్ నంబర్ 1 పొజిషన్ ఎవరికి ఇస్తారు? ఐ సీ అల్లు అర్జున్ విల్ హోల్డ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. నెక్స్ట్ అల్లు అర్జున్. yes. Okay, cool. You're safe. అల్లు అర్జున్ and Sai Dharam Tej also. Okay, so అల్లు అర్జున్ ఫస్ట్, తర్వాత Sai Dharam Tej. Okay, how about Ram Charan? I think Ram Charan is very good as an actor, but he is very good as an entrepreneur also. So now star producer అవుతున్నాడు now. Yeah, he's got business, he's got acting kabatti, and he's got both things going. But Allu Arjun, Sai Dharam Tej ఏంటంటే వాళ్ళు పడుకున్న సినిమానే, లేచిన నిలమనే, మాట్లాడిన సినిమానే, సో ఏం చేసినా సినిమా, ఈట్ సినిమా, డ్రింక్ సినిమా, స్లీప్ సినిమా, ఎవ్రీథింగ్ సినిమా. ఓకే, రజనీ సార్ లాగా, సో ఎవ్రీథింగ్ దే డూ ఈ సినిమా. ఓకే అండి, సో ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ పర్సనల్ లైఫ్. మీ వైఫ్ విద్యారావు, షీఈ్ అ యాక్ట్రెస్, వి ఆల్ నో అబౌట్ ఇట్. మీ డాటర్, అసలు మీ పాప అసలు చాలా అంటే ఎంత బాగా యాక్టింగ్ చేసిందంటే మనమంతా మూవీలో. హర్ క్యారెక్టర్ నేమ్ ఈజ్ మహితి, రైట్? ఎంత మెచ్యూర్డ్ యాక్టింగ్ అండి. అంటే దానికి ఏమైనా యాక్టింగ్ నేర్పించారా మీరు? లేదండి, యాక్చువల్గా దానికి ఏమైందంటే చిన్నప్పటి నుండి మమ్మల్ని షోస్కి వెళ్ళడము, షూట్స్కి వెళ్ళడం చూసి అంటే నేను కూడా ఇలా అవుతే బాగుంటుంది ఒక మోడల్గా. అంటే చిన్నప్పటి నుండి షీ షార్ట్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కవర్ పేజ్ వెన్ షీ వాజ్ అబౌట్ ఐ థింక్ 5 months. సో 5 months, సో అప్పటి నుండి దానికి అంటే దానికి ఏం తెలియదు 5 months లైట్స్ ఇవన్నీ. సో దానికి 1.5 year 2 years వచ్చే వరకు కెమెరా పెట్టేసి, ఫోన్ కెమెరా పెట్టేసి రైనా పోజ్ అనగానే అలా అటు చూడడం ఇటు చూడడము, దానికి ఒక మ్యాగజైన్ చూపించేవాళ్ళం. మ్యాగజైన్ వచ్చి డార్లింగ్ ఇట్లా కాపీ చేయరానగానే అది ఆ మ్యాగజైన్ చూసేసి డాడీ ఇలా కాపీ చేయాలా, ఇలా కాపీ చేయాలి. సో దానికి ఏంటంటే దానికి బ్లడ్ లో వచ్చేసింది అది. సో అదొకటి. దాని తర్వాత చిన్న షూట్స్ చేసింది, నెల్లాక్ పెయింట్స్ క్యాంపెయిన్ చేసింది షారూక్ ఖాన్ తోని. దాని తర్వాత వెంకీ సాట అమృతరావుతో చేసింది. దాని తర్వాత ఫస్ట్ మూవీ వచ్చేసి దాన్ని విద్యా బాలన్తో చేసింది, బాబీ జాసూస్ అని. చిన్న ఉండేది అప్పుడు, చాలా చిన్న. సో ఇప్పుడు అంటే మనమంతాలో మంచిగా బట్ మెచ్యూర్డ్ గా సటిల్ యాక్టింగ్ చాలా బాగా చేసింది. అండ్ లేటర్ ఆన్ వి కేమ్ టు నో దట్ షీ ఇస్ యువర్ డాటర్. అంటే దాని క్యారెక్టరైజేషన్ అలా ఉందండి, దాని క్యారెక్టరైజేషన్ అలా ఉంది. అండ్ డైరెక్టర్ కూడా చేయించారు బాగా. ఓకే, అండ్ వై విద్యా ఇస్ నాట్ సీన్ దీస్ డేస్? విద్యా విల్ కమ్ బ్యాక్ సూన్ అండి. అవునా? విత్ బిన్ లాంగ్ టైమ్, అంటే షీ హస్ టేకెన్ ఎ బ్రేక్ అండి. ఒక 1 year బ్రేక్ తీసుకుంది. షీల్ కమ్ బ్యాక్ వెరీ సూన్, షీల్ కమ్ బ్యాక్. ఓకే, సో మీ మొత్తం ఫ్యామిలీ కలిసి ఒక మూవీ చేయాలండి. Definitely. all you 3 people in one single movie. Sure, definitely. So it will be a feast for all of us also.
శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో మీకుండే సాన్నిహిత్యము అండ్ లాడ్ ఆఫ్ థింగ్స్ మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. మీరు ఫ్యూచర్లో కూడా మంచి మంచి మూవీస్ చేయాలి అండ్ హీరోగా ఇంకా మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కూడా చేయాలని మా టీఎఫ్సీ మీడియా నుంచి వెరీ బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండి. మరి మా టీఎఫ్సీ మీడియా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అండ్ యూ మేడ్ ఇట్ వెరీ సింపుల్. థ్యాంక్ యూ. అండ్ యూ చాలా మటుకు అడిగేసింది తిను. అండ్ యు ఆర్ లవ్లీ ఆడియన్స్. ఐ ఆల్వేస్ లవ్ యూ. ఫస్ట్ మూవీ సత్యం దగ్గర నుండి కూడా యూ బీన్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ గ్రేట్ సపోర్ట్ టు మీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, శ్రీధర్ గారు బోల్డ్ అని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మళ్ళీ మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ తెలుగు ఫుల్ స్క్రీన్.